హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను ఫిలిప్పీన్స్ కంట్రీలో దవావ్ సిటీలోని ఈడెన్ నేచర్ పార్క్ పార్ట్ వైస్‌గా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాననమాట. అయితే మీరు ఇంతకుముందు నా వీడియోలు చూడని వారు నా ఛానల్ విజిట్ చేసి వీడియోలనేవి చూడవచ్చు. నేనిక్కడ కలర్‌ఫుల్ రెయిన్‌బో ఫ్లవర్స్ గార్డెన్‌కైతే వచ్చాము. అసలు ఎన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ వీళ్ళు అరేంజ్ చేశారంటే చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే మోస్ట్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటంటే మీరిప్పుడు చూసిన కలర్‌ఫుల్ రెయిన్‌బో అండి. అలాగే ఇక్కడ వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. వీళ్ళు నేచర్‌తో పండించే కొన్ని పంటలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అనేవి ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా పండిస్తున్నారనమాట. మీరు చూస్తున్నట్టయితే సన్‌ఫ్లవర్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకా వెరైటీ ఆఫ్ క్రాటన్ మొక్కలు కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం ఒక 20 మినిట్స్ వరకు స్టే చేయొచ్చు. అలాగే మనకి ఫోటోగ్రాఫర్ కూడా అవైలబుల్ ఉంటారు. ఆన్ ది స్పాట్ ఫోటోస్ తీసేసి మనకి ఈ విజిట్ చేసిన ప్లేస్‌లన్నీ అయిపోయేలోపు వాళ్ళు మనకి ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా రెడీ చేసి ఇస్తారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్క ఫ్లవర్స్ అనేవి సీజన్ వైస్‌గా ఈ ఫ్లవర్స్ అనేవి వస్తాయని చెప్తున్నారు. అలాగే ఎన్నో వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ నేను చూసానండి. ఎంత బాగున్నాయో 2 కళ్ళు సరిపోవు అంత అందంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని థింగ్స్ అనేవి అరేంజ్ చేశారనమాట వీళ్ళు ఇలా ఫొటోస్ దిగడానికి. నేను చెప్పాను కదండీ ఫోటోగ్రాఫర్ కూడా అవైలబుల్ ఉంటారని. విత్ గైడ్‌తో పాటు ఫోటోగ్రాఫర్‌తో కూడా మనం మాట్లాడుకోవచ్చనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత మనకి ఎన్ని ఫోటోస్ కావాలి ఏంటనేది వాళ్ళు చెప్తే తీస్తారు. అలాగే మనం ఎళ్ళబోయేలోపు అన్నీ రెడీ చేస్తారు. మీకు ఈ వీడియో చూస్తుంటే ఎలా అనిపిస్తుందో, అలాగే మీకు ఈ ప్లేస్ ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుందండి. ఇలా ఎన్నో అందమైన గార్డెన్ ఫ్లవర్స్, అలాగే ఫ్రూట్స్, ఇంకా వెరైటీ ఆఫ్ యానిమల్స్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నా ఛానల్‌ని విజిట్ చేసి ఇంతకుముందు చూడని వీడియోలన్నీ చూస్తే మీకు పార్ట్ వైస్‌గా అప్లోడ్ చేసి ఉంటాయి. చూసారా ఎన్ని కలర్‌ఫుల్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయో. అలాగే నేను ఫిలిప్పీన్స్ కంట్రీలో ప్రతి ఒక్క వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు మాత్రం ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ రాసి నాకు వరకు చేరేలాగా చూడండి. అలాగే నెక్స్ట్ పార్ట్‌లో ఎక్కడికి వెళ్ళాము, అలాగే ఏమేమి చూసామనేది చూపిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.